మనకు ఎప్పుడు పడితే అప్పుడు ఆకులు దొరికాయి కాబట్టి దీన్ని తయారు చేసుకొని మనం క్యాన్లల్లో పోసుకొని మనకి ఎప్పటి వరకు నిలువ ఉంటుంది? ఇది 6 నెలల దాకా నిలవకుంటుంది. చెట్ల కషాయాల ద్రావణం మొత్తం పెద్ద డ్రమ్లో పోసి చెట్లన్నీ ఆకులన్నీ అలా వేసి మురగబెట్టి మళ్ళీ దీన్ని వడగట్టి ఇలా పోసి నీళ్ళు కలపకుండా వడగట్టి ఇలా ఈ డ్రమ్లో పెట్టి మూత పెట్టుకుంటే ఇక మనకు 6 నెలల దాకా నిల్వ. ఇది కూడా కాకపోతే వరి అప్పుడు చల్లగా కూడా అది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు పారించుకోవచ్చు, కానీ ఇప్పుడు నిల్వకు ఉన్నది కాబట్టి మనం ఇట్లా చల్లుకునడానికి కూడా చల్లవచ్చు. ఇట్లా కూడా చల్లవచ్చు, పారేయవచ్చు. చల్లుకో నాటప్పుడు వారించుకోవాలి. ఇప్పుడు నాటేసే ముందు ఇప్పుడు వడ్డీ దిక్కు మీద చల్లుకోవాలి. చల్లకుండా కూడా ఇట్లా వారించుకోవడానికి ఇక్కడ బోదర్లో ఇట్లా మనం వారించుకుంటే ఇట్లా పోతామంటే ఇట్లా పోతా అంటే నీళ్ళ ద్వారా మొత్తం ఇట్లా వాడుకుంటూ పోతా ఉంటుంది. ఇట్లా కూడా వారించుకోవాలి. వరి అప్పుడు కూడా ఇట్లా వారించుకుంటే బోదర్ కాడ చూసుకుంటూ ఇట్లా చూసుకుంటూ ఇట్లతోటి మన కానుగాకు, అది సీతాఫలం ఆకు, జిల్లెడాకు, వేపాకు, వావిలాకుతో కషాయం తయారు చేసి ఇట్లా వారించుకోవడానికి, ఇట్లా చల్లడానికన్నా వరి అప్పుడు ఇట్లా వారించుకోవాలి. ఇప్పుడు నాటేయక ముందుకు మొత్తం చల్లుకోవాలి లోటలతో. ఇట్లా పోతా ఇట్లా అంతా వారుకుంటే ఇక మొత్తం మడి మొత్తం మడంతా తిరుగుతూ ఉంటుంది. ఒక్క కాడ కలుపుకుంటే మడి మొత్తం తిరుగుతూ ఉంటుంది.